Hello everyone, I am Dr. Raviteja Ramsetti, consultant neurologist and andrologist, Medical Hospitals, Chandanagar branch, Hyderabad. So, ఇంతకుముందు వీడియోలో మనం పెరినిస్ డిసీజ్ గురించి ఎందుకు వస్తుంది, దీని టైప్స్ ఏంటి అని చూసాం. సో ఇప్పుడు ఏంటంటే మనం దాని ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో మెయిన్ ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం మెడికల్ థెరపీ అనేది స్టార్ట్ చేస్తాం, పెయిన్ తగ్గించడానికి అండ్ బెండ్ ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా మనం కొద్దిగా రెస్ట్రిక్ట్ చేసేదానికి కొద్దిగా మెడికల్ థెరపీ అనేది ఇస్తూ ఉంటాం. అంటే కొన్ని టాబ్లెట్స్, కాల్చిసిన్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ మెయిన్, లేదంటే ఫాస్ఫోడైస్టరేస్ ఇన్హిబిటర్స్ కానీ ఇట్లాంటి మెడికేషన్స్ ట్రై చేస్తాం. సో దీంట్లో సక్సెస్ ఎలా ఉంది చూసుకొని ఫర్దర్గా ఎట్లా ఇంప్రూవ్మెంట్ వస్తుందో చూసుకొని ఇన్ కేస్ కాకపోతే నెక్స్ట్ ఇంజెక్షన్ థెరపీస్ అనేవి ఉంటాయి. సో ఆ ప్లేక్స్ అని చెప్పి ఎంతమంది ట్యూనిక్ ఆల్బుజినియా అనే లేయర్లో ప్లేక్స్, ఫైబ్రస్ ప్లేక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో దానికి డైరెక్ట్గా ఇంజెక్షన్స్ అనేవి కొన్ని ఇస్తూ ఉంటాం, కొన్ని స్పెషల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఇచ్చి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రాక్షన్ థెరపీ, అంటే పెనిస్ని వంగపని పెనిస్ని ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ వేసుకుంటే కొద్దిగా పెనిస్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే బెండ్ అయిన పెనిస్ ఇట్లా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇది కొన్ని డేస్ నుంచి కొన్ని మంత్స్ వాడుతూ ఉండాలి. సో స్లోగా ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ షాక్ వేవ్ థెరపీస్, లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీస్ అని దాని మీద ఎక్కడైతే ప్లేక్స్ ఉంటాయో దాని చుట్టుపక్కల అంతా షాక్ వేవ్స్ అని ఇస్తూ ఉంటాం. సో ఇవన్నీ మనము ట్రై చేసి ఇన్ కేస్ ఇవేవి సక్సెస్ కాకపోతే లాస్ట్ రిసార్ట్గా మనం సర్జికల్ ఆప్షన్స్ అనేవి వెళ్తాం. మెయిన్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఈ పెరినిస్ డిసీజ్ వచ్చినప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేవి కూడా కొన్ని వస్తూ ఉంటాయి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం గట్టిపడకపోవడం కొన్ని కామన్ ప్రాబ్లమ్స్. ఈవెన్ సర్జరీ చేసిన తర్వాత ఇంకా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్. సో ఈ సర్జరీ చేసే ముందే మనం ప్లాన్ చేసుకుంటాం ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా. పినల్ ఇంప్లాంట్స్ అనేవి, పెనిస్లోకి పర్మనెంట్ ఇంప్లాంట్స్ అనేవి పెట్టి ఈ ప్రాబ్లం రాకుండా, సో దట్ పేషెంట్ కెన్ లీడ్ ఏ యాక్టివ్ హెల్తీ సెక్సువల్ లైఫ్. సో ఇలా వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకొని ట్రీట్ చేయాలి. థ్యాంక్ యూ.